అనేటువంటి అధికారాన్ని ఆయన అడ్డం పెట్టుకొని నన్ను ఎంఆర్ఓ కలవడానికి వచ్చినా సరే వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేవాడు. నేను అందువల్లే వాళ్ళెవరిని కూడా నా దగ్గరికి రావద్దన్నాను, ప్రజలు కలిసేవాడని చెప్పాడు. అఫీషియల్ మీటింగ్స్ అయినప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా తను కూడా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు రాలే? అఫీషియల్ మీటింగ్స్ అయితే అది ఎంఆర్ఓ ఆఫీస్లో అవుతుంది కదా, నా ఇంట్లో కాదు కదా, లేకుంటే కలెక్టరేట్లో అవుతుంది కదా. జెడ్పీ చైర్మన్ మీటింగ్ అయితే జెడ్పీ చైర్మన్ ఆఫీస్లో అవుతుంది కదా. ఎమ్మెల్యేగా ఇవాళ నువ్వు ఎందుకు రాలే? ఇలా ఎస్ నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఆపోజిషన్ పార్టీ ఉన్నది, ఇలా ఆపోజిషన్ పార్టీ ఉంటే నేను అటెండ్ కాకుండా ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ అవుతాయి. ఇప్పుడు ప్రజాపాలన ప్రోగ్రామ్ అయింది, ఎస్ నేను ఆపోజిషన్గా ఉన్నా, ఇవాళ వాళ్ళు ఎంఆర్ఓ వచ్చిండా లేదా నా బాధ్యతగా బరాబర్ నేను అటెండ్ అయినా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అటెండ్ అయినా, పబ్లిక్కి సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు ఎందుకు రాలే? ఆ రోజు రావాలే కదా. నీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఎందుకు? నువ్వు వచ్చి నాకు సేవ చేయమని కదా. నువ్వు సాటికి పోయి ఈడికి పోయి నిల్చుంటా, నేను ఆడికి పోయి గెలుస్తా, నేను ముఖ్యమంత్రి అవుతా, అరే ఇంట్లో నువ్వు గెలవనివి బయట ఏం గెలుస్తావు? ఒక దీనికి జవాబు చెప్పాలి కదా. తర్వాత ఇంతకుముందు బ్రదర్ ఒక మాట అడిగింది నన్ను, ఈటల రాజేందర్ గారు ఈడ 2 జాగాల పోటీ చేసేది కాబట్టి ఓడిపోయినాను. నేను 2 జాగాలు ఎవరు చేయమన్నారు? ఎవరు చేయమన్నారు? నేను 2 జాగాలు ఎవరు చేయమన్నారు? నువ్వు హుజరాబాద్లో ఎవరు చేయవద్దని చెప్పిండ్రు. నువ్వు హుజరాబాద్లో రావాల్సింది. అయినా హుజరాబాద్ నియోజకవర్గంలో భర్పూర్ తిరిగిండు. లక్షకి లక్ష వాళ్ళు హుజరాబాద్ నియోజకవర్గంలో ఓడిపోతాడు అనేది తనకి క్లారిటీ ఉంది బ్రదర్. ఆ ఓడిపోతాడు అనే ఉద్దేశంతో తెలిసి కౌశిక్ రెడ్డి మీద ఓడిపోతే నా పరువు అవుతుందని ఆయన ఊహించుకొని గజ్వేల్ల నామినేషన్ వేసి అవునే సీఎం గారి మీద పోటీ చేసిన కాబట్టి ఈడ ఓడిపోయినా అని చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో అని చెప్పుకోవడానికి తప్పితే ఆయనకు అంత సీన్ సితారా లేదు. ఎట్టు పరిస్థితిలో హుజరాబాద్ నియోజకవర్గం అనేది కేసీఆర్ గారి అడ్డ, కేసీఆర్ గారి గడ్డ. కౌశిక్ రెడ్డి గారు కెల్లి శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తిని బలి చేశారు. ఎమ్మెల్సీ ఉండగా కూడా కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా నించోబెట్టి ఒక విద్యార్థి నాయకుని బలి చేశారంటే మీరు ఏం చెప్తారు? దయచేసి మీరు ఫస్ట్ ఆ మాటని వెనుకకు తీసుకోవాలి. ఎందుకంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోసం, నా సోదరుడి కోసం యావత్ పార్టీ మొత్తం ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకుంటే కింద వార్డు మెంబర్ వరకు తనని ఎమ్మెల్యే గెలిపించడానికి అన్ని విధాలుగా రంగులు హంగులు అన్ని విధాలుగా చేసి తనని హెల్ప్ చేసి ఒక సామాన్యుడైనప్పటికీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ముందలు పెట్టిండు. ఈవెన్ అయినా ఓడిపోయిన తర్వాత కూడా నాకు ఎమ్మెల్సీ ఇచ్చిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని ఏనాడు పక్కకు పెట్టలేదు. తనకి క్యాబినెట్ హోదా కలిగిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి తనని గౌరవించిన తప్పితే ఏనాడు కూడా అవమానపరచలేదు. ఒక క్రికెటర్ నుంచి రాజకీయాల్లోకి అసలు ఎందుకు రావాలనిపించింది? అంటే మీకు ఎవరు యాంబిషన్ ఎవరు? నా యాంబిషన్ ఏం లేదు. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి అయినా ప్రజాసేవ చేయాలని ఒక సంకల్పంతో ఉండేవాడిని. ఎస్ క్రికెట్ అయిపోయిన తర్వాత పాలిటిక్స్కి రావాలనుకున్నా. ఎస్ ఐ ఫినిష్డ్ మై క్రికెట్ కెరియర్ ఇన్ 2009. 2009 నుంచి 2009లో అప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ గారి నాయకత్వంలో అప్పుడు చేరడం జరిగింది. వైఎస్ఆర్ అప్పుడు నాకు టికెట్ ఇస్తా అన్నాడు. అనేక కారణాల వల్ల అప్పుడు టికెట్ మిస్ అయితే తర్వాత గవర్నమెంట్ వచ్చినాక శాప్ చైర్మన్ చేస్తా అన్నారు. నిజంగా తను బతుకుని ఉంటే 2009లో నేను శాప్ చైర్మన్ అయ్యేవాడిని. దురదృష్టవశాత్తు తను జరిగిపోయాడు. అయినా కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా కంటిన్యూ అయ్యడం జరిగింది. 2014లో టికెట్ మిస్ అయింది. 2018లో కాంటెస్ట్ చేసిన ఐ పోల్డ్ 62,000 votes అగేన్స్ట్ ఈటల రాజేందర్. 2021లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు కూడా టికెట్ ఆశించి జాయిన్ అయినాక టికెట్ మిస్ అయింది. కానీ నాకు సార్ ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, విప్ ఇచ్చిండ్రు, తర్వాత టికెట్ వచ్చింది. ఎస్ ఐ వన్ ద ఎలక్షన్. ఇప్పటికీ మీరు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా కేటీఆర్ కోటరీకి మీరు ఎంతో క్లోజ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి షాడో కౌశిక్ రెడ్డి అంటారు, నిజమేనా? భయ మీకు ఒకటే చెప్తా ఉన్నా, దీనికి ఆన్సర్ చెప్తా ఉన్నా. ఖచ్చితంగా నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితోని కేసీఆర్ గారి కుటుంబంతో ఉంటా, ఇది వాస్తవం. ఎస్ మా అన్నదమ్ములు ఎంతమంది సొంత ఇంట్లోనే, ఇలా ఉదాహరణ చెప్తున్నా, జగన్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు, ఇలా వాళ్ళ సొంత చెల్లె పోయి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంది. ఇలా ఎస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా అన్న కావచ్చు, కానీ తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. తమ్ముడే ప్యాకాట అని కదా.